హాయ్ ఫ్రెండ్స్, తెలుగు లీగల్ అడ్వైస్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనము డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటి అంటే వకాలత్ ఫామ్ అంటే ఏమిటి, మెమో ఆఫ్ అపీరెన్స్ అంటే ఏమిటి, వాటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మామూలుగా జూనియర్ అడ్వకేట్స్ అంటే మనము ఇప్పుడు సెకండ్ సెషన్ రన్ చేస్తున్నాము. ఫస్ట్ సెషన్లో మనకి ఒక కేసుకి వాద్యానికి సంబంధించి ఒక కేసుకి సంబంధించి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో ప్రీవియస్ వీడియోలో ఒక కొత్త కేసు రాగానే ఆ కేసెస్లో ఏ విధంగా స్టెప్స్ ఉంటాయి, ఐదర్ సివిల్ కేసు కానీ ఎనీ టైప్ ఆఫ్ కేసెస్లో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి. ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి, సో మీకు అది బెనిఫిట్ అవుతుంది. సో మెయిన్గా మన ఈ లీగల్ అడ్వైస్ ఒక ఛానల్కి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జూనియర్ అడ్వకేట్స్ రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోవాలి అనే దాని గురించి మనము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీంట్లో మెయిన్గా మనం చెప్పే ఏంటి అంటే ఒక జూనియర్ అడ్వకేట్ ప్రాక్టీస్ సీనియారిటీ లేని వ్యక్తి ఇప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తున్నారు, ఒక LLB కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్వకేట్ ఎన్రోల్ అయిన తర్వాత సో వాళ్ళు పోర్ట్రేట్ చేసుకోవాలి, ఏ విధంగా కేసును వాదించాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే జనరల్గా కోర్టు సెషన్స్ అటెండ్ అవుతుంటాము, కోర్టుని మానిటరింగ్ చేస్తుంటాము. సో అక్కడ రకరకాల కేసులు ఆల్రెడీ రన్ అవుతుంటాయి. సో అవి కూడా మనం వాటిని వాచ్ చేస్తూ ఉంటాము. కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఒక క్లయింట్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు సో అతనికి సంబంధించిన ఒక ఇష్యూ మీకు చెప్తాడు. చెప్పగానే మీరు ఏం చేస్తారు, మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వెంటనే ఆ కేసుని ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వాలి అని మీరు ప్రయత్నిస్తారు. కానీ అది తప్పు. ఎందుకంటే బీయింగ్ అన్ అడ్వకేట్ మీరు ఒక కేసు వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది అట్లీస్ట్ మీరు ఒక కేసు మీద కంప్లీట్ ప్రాసెస్ మీరు ప్లే చేయగలిగితే ఏ కేసునైనా మీరు సొంతంగా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే ఫస్ట్ మనం ఏదైనా ఒక న్యూ కేసు వచ్చినప్పుడు కానీ లేదంటే ఆల్రెడీ ఒక కేసు అంటే కొత్త కేసు వచ్చితే పిటిషనర్స్ అన్నమాట, వాళ్ళు ఏం చేస్తారు, న్యూ కేసు మనమే ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి కొత్త కేసు మనం ఫైల్ చేస్తాం. అండ్ ద అపోజిట్ పార్టీ ఏమవుతారు, వాళ్ళు రెస్పాండెంట్ అంటారు. అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెస్పాండెంట్ కానీ అక్యూజ్డ్ కానీ ఓకే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు మన దగ్గరికి రాగానే ఫస్ట్ మనం ఆ కేసు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి, మీరు ఒక అడ్వకేట్గా అతనికి రిప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఒక అడ్వకేట్గా మీరు రిజిస్టర్ అవ్వాలి. ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అంటే దెర్ ఈజ్ టూ మెకానిజమ్స్ ఉన్నాయి, మనకి 2 థింగ్స్ ఉన్నాయి అంటారు. వకాలత్ నామా అంటారు, వకాలత్ ఆర్ సికెన్సీ వకాలత్ నామా. అండ్ ఇంకోటి వచ్చేసి మెమో ఆఫ్ అపీరెన్స్ అంటాం. ఓకే, MOA అంటాం, మెమో ఆఫ్ అపీరెన్స్. సో వకాలత్ నామా అండ్ మెమో ఆఫ్ అపీరెన్స్ అనేవి 2 టైప్ ఆఫ్ ఇనిషియేషన్స్ అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సివిల్ కేసెస్, సివిల్ నేచర్ ఉన్న కేసెస్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ ఓకేనా, లేకపోతే ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ కానీ ఏదైనా సరే సివిల్ డిస్ప్యూట్ ఓకే, కాగ్నైజబుల్ కాకుండా సివిల్ డిస్ప్యూట్స్ ఓకే, సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డివోర్స్ ఉన్నాయి అనుకో, దట్ ఈస్ అ సివిల్ డిస్ప్యూట్. MC వచ్చింది అనుకోండి, అది క్రిమినల్ డిస్ప్యూట్. 498 వచ్చింది అనుకోండి, అది క్రిమినల్ డిస్ప్యూట్. DVC అనుకోండి, అది పార్షల్, క్రిమినల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది. ఓకే, 2 విధాలుగా ఉంటుంది అది. సో టూ టైప్ ఆఫ్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ నేచర్ ఆఫ్ కేసుని బట్టి మనం ఏమేయాలో డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సివిల్ కేసు వచ్చింది, ఒక ల్యాండ్కి సంబంధించిన కేసు వచ్చింది, ల్యాండ్ ఇష్యూ, ల్యాండ్ తగాదాలకు సంబంధించిన కేసు వచ్చింది అనుకోండి మీ దగ్గర. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఒక ఇనిషియేట్ అవ్వాలి. మీరు ఫస్ట్ ఆ కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బీయింగ్ అన్ అడ్వకేట్ మీరు ఏం చేయాలి అంటే వకాలత్నామా అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది అనమాట. వకాలత్నామా. సో వకాలత్నామా అంటే
మీరు ఒక జిరాక్స్ షాప్లోకి వెళ్ళారనుకోండి, మీకు ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఫార్మాట్ ఒకటి వస్తుంది అనమాట. దీన్ని వకాలత్నామా అంటారు. చూడండి, ఇది వకాలత్ అంటారు. ఇది ఒక సింపుల్ ఒక ఫార్మాట్. ఓకే, ఈ ముందులా కనిపించే దాన్ని ఏమంటారంటే డాకెట్ అంటారు. దీన్ని డాకెట్ అంటారు. అండ్ ఇది ఆథరైజేషన్. సో అతను మీకు కేసు అప్పగిస్తున్నట్టు మీ మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. సో ఒకవేళ క్రిమినల్ కేసెస్ ఉన్నాయనుకోండి, క్రిమినల్ కేసెస్ ఉంటే అప్పుడు మేము ఏం చేస్తాము, మెమో ఆఫ్ అపియరెన్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సివిల్ కేసెస్లో అయితేనేమో వకాలత్నామా ఇస్తాము. క్రిమినల్ కేసెస్లో ఏం చేస్తాము అంటే సేమ్ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ మెమో ఆఫ్ అపియరెన్స్ అంటాం. చూసారా, మెమో ఆఫ్ అపియరెన్స్. సో వీటిని లాస్ట్కి మీకు కంప్లీట్గా ఎలా ఫిల్ చేయాలో నేను చూపిస్తాను. అదేవిధంగా మీకు ఒక ఎంటీ అండ్ యాజ్ వెల్ ఆల్రెడీ ఫిల్ చేసిన డాక్యుమెంట్ కూడా మీకు రెఫరెన్స్గా ఇస్తాను. సో మీరు లింక్లో డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. సో ఈ వకాలత్నామా అండ్ ఆల్సో మెమో ఆఫ్ అపియరెన్స్ అనేది 2 రకాల వాద్యాలు ఉంటాయి, చేస్తాము. అదే ఒకవేళ మీరు లైక్ ఫ్యామిలీ కోర్టులో ఏదైనా ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో మీరు కనుక అప్లై చేస్తున్నారనుకోండి, దాంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ వకాలత్నామా ఇస్తామన్నమాట. ఫ్యామిలీ డిస్ప్యూట్స్లలో ఫ్యామిలీ దాంట్లో వకాలత్నామా ఇస్తారు. అయితే క్రిమినల్ కేసెస్, క్రిమినల్ సెక్షన్స్ ఉన్న వాటికి మాత్రం మెమో ఆఫ్ అపియరెన్స్ చేయొచ్చు, అయితే వకాలత్నామా కూడా వేసుకోవచ్చు. సో ఫ్యామిలీ దాంట్లో ఏమేయాలి అంటే 13 పిటిషన్తో పాటు, అంటే వకాలత్నామాతో పాటు ఇక్కడ అండర్ సెక్షన్ 13 ఫ్యామిలీ యాక్ట్, ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ కింద 13 పిటిషన్ ఒకటి ఉంటుంది. దీన్ని మీరు వేసుకోవాలన్నమాట. ఓకే, ఇది డాకెట్. దీంట్లో ఏంటి అంటే ఒక నార్మల్ ఒక అఫిడవిట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ఈ అఫిడవిట్లో ఎలా ఉంటుందంటే ఈ కేసు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు ఒక అఫిడవిట్ కూడా, అడిషనల్ అఫిడవిట్. ఓకే, దాన్ని ఫ్యామిలీ కోర్టులో 13 పిటిషన్ అంటారు. ఓన్లీ ఫ్యామిలీ కోర్ట్ దాంట్లో మాత్రమే. మిగతా వాటిల్లో మాత్రం లైక్ సివిల్ కేసెస్లో వకాలత్ చేస్తాము, అండ్ క్రిమినల్ కేసెస్లో మెమో ఆఫ్ అపియరెన్స్ చేస్తాం. ఓకే, వీటికి కొంచెం తేడా ఉంది. సో నేను వాటి గురించి షార్ట్గా డిస్క్రైబ్ చేస్తాను. లైక్ ఈ వకాలత్నామా అనేది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ ఆథరైజేషన్ అనమాట. ఓకే, పర్మనెంట్ ఆథరైజేషన్ అంటే ఒక్కసారి మీరు అడ్వకేట్గా రిజిస్టర్ అయిన తర్వాత మీ యొక్క కన్సర్న్ లేకుండా అతను వేరే అడ్వకేట్ని మార్చుకునే ప్రొవిజన్ అయితే ఉండదు. వేరే అడ్వకేట్ని మార్చుకోవాలి అనుకుంటే అతను మీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్ అనేది తీసుకున్న తర్వాతనే వేరే ఇంకో అడ్వకేట్ ఈ కేసులోకి ఇన్వాల్వ్ అవ్వడానికి, రీప్లేస్ అవ్వడానికి ఉంటుంది. బట్ మెమో ఆఫ్ అపియరెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ టెంపరీ అనమాట. ఓకే, టెంపరీ ఆథరైజేషన్. సో దీంట్లో ఏంటి, దీంట్లో యాక్చువల్లీ ఏంటంటే కొన్ని కోర్టులు అంటే బేస్డ్ ఆన్ సమ్ కోర్ట్స్, కొన్ని కోర్ట్స్ ఏం చేస్తున్నారు అంటే నో అబ్జెక్షన్ లేకపోయినా ఆథరైజేషన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద సిచ్యువేషన్ అతనికి ఒక కేసులో అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 498 ఆర్ 85 సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము అతను కోర్టు అటెండ్ కాకపోవడం వల్ల కోర్టు వారు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు అప్పుడు ఏం చేయాలి, వాళ్ళ కన్సర్న్ అడ్వకేట్ వెళ్ళి దాన్ని రీకాల్ పిటిషన్ ఇవ్వాలి. ఓకే, బట్ క్రిమినల్లో మెమో ఆఫ్ అపియరెన్స్ వేసి వేరే ఏ అడ్వకేట్ అయినా సరే రీకాల్ చేసుకునే ప్రొవిజన్ ఉంది. అంటే అది కాంటెంపరీ యాక్చువల్లీ కొన్ని కోర్ట్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు, కొన్ని కోర్ట్స్ మాత్రం అలౌ చేయట్లే సమ్ ఏరియాస్. సో ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ ఒకవేళ అలౌ చేయకపోయినప్పుడు మీరు పార్టీ ఇన్ పర్సన్ వేసుకోవచ్చు. మెమో ఆఫ్ అపియరెన్స్తో పాటు పార్టీ ఇన్ పర్సన్ అని వేసుకుంటే అప్పుడు మీకు అలౌ చేస్తారు. ఒకవేళ అబ్జెక్షన్ లేకుండా కూడా అలౌ చేస్తారు అనమాట. ఓకేనా, సో లైక్ నేను ఒక పవర్ పాయింట్ స్లైడ్స్ క్రియేట్ చేశాను. సో పవర్ పాయింట్ స్లైడ్లో చూద్దాము రిమైనింగ్ కాన్సెప్ట్స్ అంతా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి వకాలత్నామా అనేది ఎలా ఉంటుందో ఫార్మాట్ మనం చూద్దాము. దిస్ ఈస్ ద ఫార్మాట్ ఫర్ వకాలత్నామా. సో ఫస్ట్ దీన్ని డాకెట్ అంటాం.
ఓకే. ఇది ఒక ఫార్మాట్. జస్ట్ ఇట్ ఈస్ ఎ ఫార్మాట్ ఓన్లీ. సో, సైడ్ బై సైడ్ ఉంటుంది. బ్యాక్ అండ్ బ్యాక్ ఉంటుంది. సో, ఇందులో చూసేసరికి వకాలత్నామా ఫైల్ చేయాలి అన్నప్పుడు దిస్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్. ఓకే. మీరు ఏదైనా జిరాక్స్ షాప్‌లోకి వెళ్లి అడిగినా గానీ వకాలత్నామా అంటే ఇస్తారు. వకాలత్ ఫామ్ అంటే ఇస్తాడు. ఓకే. సో, బై డిఫాల్ట్‌గా మనం ఇలా ఫామ్ తీసుకుంటాం వకాలత్. ఇందులో ఏముంటుందంటే ఫస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద హానరబుల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్లేస్ వదిలేస్తాడు. సో, ఇక్కడ మనం ఏ కోర్ట్ అయితే రాయాలి అనుకున్నామో ఆ కోర్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాస్తాము. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ దీన్ని డాకెట్ అంటాం. ఓకే. లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని డాకెట్ అంటాం. ఈ డాకెట్‌లో ఫస్ట్ కేస్ నెంబర్, లొకేషన్ ఎక్కడ ఇది, ప్లెయింటిఫ్ ఎవరు, ఆర్ పిటిషనర్ ఎవరు, ఆర్ రెస్పాండెంట్ ఎవరు, ఆర్ కంప్లైంట్ ఎవరు, అండ్ ఆల్సో బిట్వీన్ ఓకే డిఫెండెంట్ అండ్ రెస్పాండెంట్ అండ్ అక్యూజ్డ్ పర్సన్. ఓకే. అండ్ దిస్ ఈస్ ద వకాలత్ అనే టైటిల్ ఉంటుంది. యాక్సెప్టెడ్ అండ్ బై డిఫాల్ట్ ఉంటుంది. ఇక్కడ ఫైల్డ్ బై అడ్రస్ ఫర్ ద సర్వీస్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా డిఫాల్ట్ టైటిల్ ఉంది అండ్ కేస్ నెంబర్ అండ్ డూ హియర్ బై అని పెట్టేసి ఇక్కడ సమ్ కంటెంట్ ఇక్కడ రాశారు. టర్మ్స్ అండ్ కండిషన్ సమ్ కంటెంట్ రాశారు ఇక్కడ. సో ఇది డిఫాల్ట్ ఫార్మాట్. అంటే మనము ఏ కేసులో అయినా చేయాలి, వాద్యం వేయాలి లేదంటే వకాలత్ ఫైల్ చేయాలి అన్నప్పుడు ఈ ఫార్మాట్ని మనం ప్రింట్అవుట్ తీసుకుంటాం. తీసుకొని మాన్యువల్గా ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం. ఓకే. సో నేనేం చేస్తున్నానంటే ఈ వకాలత్ బ్లాంక్ కదా, ఫీల్డ్ వకాలత్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను ఇది ఫైల్డ్ వకాలత్ ఫామ్ ఇది ఓపెన్ చేశాను. ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో ఫ్యామిలీ కోర్ట్లో చేద్దాం అనుకున్నాను. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఇన్ ద టైటిల్ ఏం చేస్తాము అంటే ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద హానరబుల్ ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్. ఓకే. ఈ రెడ్ కలర్లో ఉన్నాయి ఏంటి అంటే మాన్యువల్గా మనము టైప్ చేసినవి ఆర్ మాన్యువల్గా మనం బై హ్యాండ్ రైటింగ్తో రాసేవి ఇక్కడ రాస్తాం. సో మీరు ఏ కోర్టులో అయితే మీరు వకాలత్ వేస్తున్నారో ఆ కోర్ట్ యొక్క నేమ్ ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ స్పెషల్ మొబైల్ కోర్ట్, ఎక్సైజ్ కోర్ట్, ఏదైనా సరే ఆ కోర్ట్ నేము, ఆ కోర్ట్ ఎక్కడ బిలాంగ్స్ టు, ఏ కోర్టుకు సంబంధించింది, నల్గొండ ఆర్ ఖమ్మం, కోదాడ, సూర్యాపేట. సో బిలాంగ్స్ టు విచ్ డిస్టిక్ అండ్ యూ హ్యావ్ టు పుట్ దట్ డిస్టిక్ నేమ్ హియర్. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఒపీనియన్. ఓకే. ఒరిజినల్ పిటిషన్ వేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే వేస్తున్నారో ఆ సూట్కి సంబంధించిన ఓపీనా, అది ఓఎస్ఆ, ఈపీనా ఏదైతే ఉందో ఆ యొక్క యాక్రోనిమ్ అండ్ అదేవిధంగా ఓపీకి ఒక నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా ఒక నెంబర్ పెడుతున్నాను, 33/2025 పెట్టాను. సో ఇక్కడ పార్టీస్ ఏంటి, ఎవరెవరి మధ్య అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ పార్టీస్ అనేటప్పుడు బిట్వీన్ అనమాట. సో ఫస్ట్ ఎప్పుడు పిటిషనర్ వస్తారు, ఆర్ పిటిషనర్ ఆర్ ప్లెయింటిఫ్ ఆర్ కంప్లైంట్ అంటారు. ఇక్కడ సమ్ ర్యాండమ్ నేమ్ ఒకటి తీసుకుంటున్నాను, టంగుటూరి స్నేహలత అని పిటిషనర్. అండ్ రెస్పాండెంట్ నేమ్ ఏంటి, ఇక్కడ టంగుటూరి సుకుమార్ అని ఇక్కడ రెస్పాండెంట్ నేమ్ పెట్టాం. దిస్ ఇస్ ద నేమ్ ఫర్ ద పిటిషనర్ అండ్ దిస్ ఇస్ ద నేమ్ ఫర్ ద రెస్పాండెంట్. సో ఇక్కడ మీరేం చేయాలి, ఈ విధంగా పార్టీస్ నేమ్ మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ అడ్వకేట్ సిగ్నేచర్ పెట్టాలి. ఓకే. ఇప్పుడు మీరు అడ్వకేట్ కాబట్టి మీరు యాక్సెప్టెడ్ ఆర్ మీ సిగ్నేచర్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. వకాలత్ కింద మీ సిగ్నేచర్ రాయండి ఇక్కడ. సో మీరు ఏ రోజైతే మీరు ఫైల్ చేస్తున్నారో ఆ ఫైల్ డేట్, మీరు ఎవరి తరపున ఫైల్ చేస్తున్నారు, ఓకే, కౌన్సిల్ ఫర్ రెస్పాండెంట్, కౌన్సిల్ ఫర్ పిటిషనర్, ఎనీవన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పిటిషనర్ కింద వేస్తున్నాం. ఓకే. పిటిషనర్ కౌన్సిల్. ఓకే. కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పిటిషనర్ ఉన్నారు కాబట్టి పిటిషనర్ వైఫ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ టైటిల్లో మనం ఏం చేస్తామంటే అడ్రస్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ సమాన్స్, ఎవరికి సర్వీస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్ లక్ష్మీకాంత్, రాణా ప్రతాప్, అడ్వకేట్ నల్గొండ అండ్ మొబైల్ నెంబర్. సో మీ 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 యొక్క అడ్వకేట్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో దట్ ఫ్యూచర్ కమ్యూనికేషన్స్కి ఇది రిఫరెన్స్గా ఉంటుంది. సో ఇది హాఫ్ ఆఫ్ ద పేజీలో ఉంటుంది అనమాట. హాఫ్ ఆఫ్ ద పేజీలో ఉంటుంది. దీన్ని డాకెట్ అంటారు. ఓకేనా, దీన్ని డాకెట్ అంటారు. అండ్ ఇక్కడ అగ్రిమెంట్ వచ్చేసి ఇక్కడ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది. ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ అట్ నల్గొండ, ఓపీ నెంబర్ సేమ్ ఓపీ నెంబర్ ఇక్కడ వేస్తున్నాము. అదేవిధంగా సో ఇక్కడ ఓపీ నెంబర్ వేసాం కదా, ఓపీ నెంబర్ వేసిన తర్వాత దీంట్లో మనము పార్టీ నేమ్స్ మెన్షన్ చేస్తాం.
పార్టీ నేమ్ వచ్చేసి ఇక్కడ పిటిషనర్ ఎవరు, ఇక్కడ టంగుటూరి స్నేహలత అని ఇక్కడ మెన్షన్ చేసాం. టంగుటూరి సుకుమార్ అని ఇక్కడ రెస్పాండెంట్ నేమ్ ఇచ్చాం. ప్లెయింటిఫ్ ఆర్ పిటిషనర్ రెస్పాండెంట్. నెక్స్ట్ ఇక్కడ అనదర్ సెక్షన్లో వచ్చేసి వాళ్ళు ఫస్ట్ ఎవరైతే మనకు ఈ వకాలత్నామా ఆ రైట్స్ ఇస్తున్నారో, ఈ కేసు యొక్క రిప్రజెంటేషన్ రైట్స్ ఇస్తున్నారో, I/V తర్వాత వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ టంగుటూరి స్నేహలత, వైఫ్ ఆఫ్ టంగుటూరి సుకుమార్, డాక్టర్ ఆఫ్ రాములు, ఏజ్ ఎంత, ఆక్యుపేషన్ అండ్ రెసిడెన్స్ సమ్ ప్రకాశం బజార్, నల్గొండ డిస్టిక్ అని ఇచ్చి. ఓకే, దిస్ ఇస్ ద ప్లేస్ ఫర్ ద పిటిషనర్. అండ్ వీళ్ళు ఎవరికి ఆఫర్ చేస్తున్నారు, ఎవరిని అపాయింట్ చేస్తున్నారు అనేది అపాయింట్మెంట్ ఆఫ్ ద అడ్వకేట్స్. సో ఇక్కడ టూ అడ్వకేట్స్ ఉన్నారు, ఎం లక్ష్మీకాంత్ అండ్ రాణా ప్రతాప్ అని 2 అడ్వకేట్స్ని ఇక్కడ మనం మెన్షన్ చేసాం. వన్స్ ఇట్ మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ యాక్సెప్టెడ్ కేస్ ఫర్ ద పిటిషనర్. ఓకే, ఇక్కడ మన ఈ బ్లాంక్ ఏరియాలో యాక్సెప్టెడ్ ద కేస్ ఫర్ ద పిటిషనర్ అని రాసేసాం. రాసిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఎగ్జిక్యూటెడ్ బిఫోర్. సో ఇంకొక అనదర్ అడ్వకేట్ దగ్గర ఏం చేయాలి, సిగ్నేచర్ అటెస్టేషన్ తీసుకోవాలి. అటెస్టేషన్ తీసుకోవాలి అంటే అండ్ యూ నీడ్ టు ప్రొవైడ్ ఎ డేట్ హియర్ అండ్ అడ్వకేట్ కన్సర్న్ అదర్ అడ్వకేట్కి ఇస్తే వాళ్ళు అటెస్టేషన్ చేసి ఇస్తారు. సో ఇంతవరకు ఫైలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వకాలత్నామా. సో వైల్ డూయింగ్ పిటిషనర్ చేస్తున్నాడు, పిటిషనర్ ఒకవేళ కేసు అనేది డ్రాప్ చేస్తున్నాడు అన్నప్పుడు there are so many documents actually he need to provided. Okay, one is the petition copy, అదేవిధంగా అఫిడవిట్స్, ఎగ్జిబిట్స్. సో ది రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ రెస్పాండెంట్, మీరు ఒకవేళ రెస్పాండెంట్ తరపున అయ్యారు అనుకోండి, ఓకే, ఆల్రెడీ ఏదో ఒక కంప్లైంట్ లాడ్జ్ అయింది, కోర్టు ద్వారా నుంచి మీకు సమాన్స్ వచ్చాయి, అవ్వగానే వాళ్ళు క్లయింట్స్ వచ్చి మీ దగ్గరకు వచ్చి సార్ ఇలా మీద ఇలా క్లయింట్ ఒక కేస్ ఇనిషియేట్ చేశారు అనగానే మీరు వెంటనే ఏం చేస్తారు, అది సివిల్ కేసా లేకపోతే క్రిమినల్ కేసా చూసుకొని, సివిల్ కేసు అయితే ఫస్ట్ వాద్యంలో ఈ వకాలత్ ఒకటి మీరు రెడీ చేసుకొని ఆ కన్సర్న్ మీకు ఆల్రెడీ పిటిషన్లో అన్ని డీటెయిల్స్ అన్ని ఉంటాయి, ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మీరు ఫిల్అప్ చేసేయాలి. అండ్ దీంట్లో యాక్చువల్గా ఏంది అంటే ఇక్కడ ఈ ప్లేసెస్లో వచ్చేసి మనకు వెల్ఫేర్ టికెట్, ఇక్కడ బ్లాంక్ ఏరియా ఉంది కదా బ్యాక్ సైడ్ ఈ డాకెట్లో, ఇక్కడ ఏం చేయాలి అంటే 100 రూపీస్ వెల్ఫేర్ టికెట్ అనేది పెట్టాలి. ఫస్ట్ 100 రూపీస్ వెల్ఫేర్ టికెట్ ఒకటి మెన్షన్ చేయాలి. ఐదర్ 1 రూపీ ఆర్ 2 రూపీస్ ఒకటి, స్టాంప్ ఒకటి, కోడ్ స్టాంప్ ఒకటి, 2 రూపీస్ కానీ లేదంటే 1 రూపీ స్టాంప్ కానీ ఇలా పెట్టేశారు అనుకోండి, దెన్ మీది కంప్లీట్ అయిపోయింది అనమాట, వకాలత్ కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని ఏం చేస్తామో డైరెక్ట్ కోర్టులో మనం సబ్మిట్ చేస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యామిలీ కేసులో, ఫ్యామిలీ కోర్టులో మీరు సబ్మిట్ చేయాలి అంటే వకాలత్తో పాటు ఫ్యామిలీ కోర్టుకు సంబంధించిన 13 పిటిషన్, సెక్షన్ 13 పిటిషన్ అని ఉంటుంది ఫ్యామిలీ కోర్టులో, సపోర్టింగ్ డాక్యుమెంట్ అనమాట అది. దాన్ని కూడా మీరు రెస్పాండెంట్ దాన్ని కూడా అటాచ్ చేసి అందులో మనము నెక్స్ట్ వాయిదాలో వెళ్ళినప్పుడు, సో ఐఎమ్ రిజిస్టరింగ్ యాజ్ ఏ అడ్వకేట్ సో అని చెప్పేసి మీరు ఈ డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తే మీ నేమ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. దెన్ ఫర్దర్ మీకు ఒక 15 to 1 month డేట్ టైం ఇస్తారు. సో తర్వాత మీరు కంప్లీట్గా డాక్యుమెంటేషన్ అంతా రివ్యూ చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం అనుకున్నాం కదా కౌంటర్ ఫైల్ చేస్తామని. ఏదైనా ఒక కేసు ఆల్రెడీ ఇనిషియేట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు ప్లెయింట్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక పిటిషన్ అనేది మొత్తం వాళ్ళు కంప్లీట్ పిటిషన్ రాస్తారు. సో దాన్ని డినై చేస్తూ మనం ఇంకా అనదర్ కౌంటర్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో మనకి కొంచెం టైం ఉంటుంది జూనియర్ అడ్వకేట్స్కి. ఫస్ట్ అయితే ఈ స్టెప్ ఫాలో చేయండి. కేసు ఒకటి మీరు తీసుకోండి, కొత్త కేసు అనేది తీసుకోండి. తీసుకోవడం వల్ల మీకు కూడా కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో మెమో ఆఫ్ అపిరెన్స్ అని చూద్దాం. మెమో ఆఫ్ అపిరెన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మెమో ఆఫ్ అపిరెన్స్, సో ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ పేజీలో డాక్యుమెంట్ అనేది మనం ఇస్తాము డాకెట్, అండ్ సెకండ్ దాంట్లో అగ్రిమెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్, సో ఏ కోర్టులో అయితే మీరు చేయాలనుకున్న ఆ కోర్ట్ నేమ్, సో క్రిమినల్ కేసా, సిసియా, పిఆర్ నెంబర్ ఉంటుంది. సో ఏదైతే ఉందో ఆ నెంబర్ మనం మెన్షన్ చేయాలి. అపిరెన్స్లో ఈ విధంగా ఫస్ట్ కోర్ట్ అండ్ ఆల్సో క్రైమ్ నెంబర్
అండ్ ఆల్సో బిట్వీన్. సో ఇక్కడ క్రిమినల్ కేసెస్లో ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ కంప్లైంట్ అనేవారు ఎవరవుతుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఓకేనా, పోలీసు వాళ్ళు ఉంటారు క్రిమినల్ కేసెస్లో, డైరెక్ట్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓకే, దట్ కమ్స్ అండర్ సమ్ స్పెసిఫిక్ పోలీస్ స్టేషన్. సో బిట్వీన్ ఫస్ట్ పిటిషనర్ ఆర్ అక్యూజ్డ్ ఆర్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ త్రూ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రెస్పాండెంట్ ఆర్ కంప్లైంట్ ఉంటుంది. దీని మెమో ఆఫ్ అపియరెన్స్ అంటారు. అండ్ ఫైల్డ్ బై అడ్వకేట్ అడ్రస్ ఇస్తాం. సో ఇక్కడ ప్రైవేట్గా మనము ఓన్లీ ఫర్ అక్యూజ్డ్ సైడ్ మాత్రమే అడ్వకేట్ ఉంటారు. కంప్లైనర్ సైడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉంటారు. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. బట్ సివిల్ కేసెస్లో మాత్రం టూ సైడ్స్ డిఫరెంట్ అడ్వకేట్స్ ఉంటారు, టూ అడ్వకేట్స్ ఉంటారు. సో ఇక్కడ అగ్రిమెంట్లో చూస్తే చూడండి, ఇది కూడా సేమ్ అగ్రిమెంట్, కంప్లైంట్ అండ్ మెమో ఆఫ్ అపీరెన్స్. సో ఇక్కడ మనం అగ్రిమెంట్ మెన్షన్ చేస్తాము. ఓకే, సో ఇది ఫామ్, ఒక ఫామ్ నేను మీకు ఇస్తాను. అదేవిధంగా ఫిల్ ఫామ్ చూద్దాం, మనం ఫిల్ అయిన ఫామ్ చూద్దాం. సో మెమో ఆఫ్ అపీరెన్స్ చూస్తే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ స్పెషల్ జిఎఫ్సిఎం ఎక్సైజ్ జడ్జ్. ఓకే, నేను జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్, ఓకేనా, మెజిస్ట్రేట్ దగ్గర చూస్తున్నాను. సో స్పెషల్ జిఎఫ్సిఎం ఎక్సైజ్ జడ్జ్ ఎట్ నల్గొండ. సో క్రైమ్ నెంబర్ ఎంత ఉంది, ర్యాండమ్గా నేను 1 2 3 4 ఒక ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నాను. ఓకే, సో 2025 నెంబర్. అండ్ ఇక్కడ వచ్చేసి బిట్వీన్ ఎవరికి ఎవరికి మధ్య ఇది అవుతుంది అనేది, బిట్వీన్ వచ్చేసి అక్యూజ్డ్ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చింతా సోమేష్ అనేది ఒక ర్యాండమ్ పేరు తీసుకున్నాను, చింతా రాజేష్ అనేది ఒక ర్యాండమ్ నేమ్. ఓకే, సో మనము డైరెక్ట్ ఎవరి పేరు తీసుకోకూడదు కాబట్టి ర్యాండమ్ నేమ్ ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ దీంట్లో మనం A1 A2 అని మెన్షన్ చేయాలి డాకెట్లో. అండ్ తర్వాత ద స్టేట్ ఆఫ్ త్రూ ఎస్హెచ్ఓ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ తిప్పర్తి అనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది అనుకోండి మండల్లో. సో పిఎస్ తిప్పర్తి అని పెట్టాను ఇక్కడ, రెస్పాండెంట్ ఆర్ కంప్లైంట్. మెమో ఆఫ్ అపియరెన్స్ అండ్ ఫైల్డ్ ఎప్పుడు ఫైల్ చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ 8/7/2025. ఫైల్డ్ బై అడ్వకేట్ ఫర్ ద అక్యూజ్డ్. ఓకే, ఎవరి తరపు నుంచి అయితే ఫైల్ చేస్తున్నారో ఫైల్డ్ బై A1 అండ్ A2. సో కొన్ని సినారియోలు ఏమవుతుందంటే, A1కి సపరేట్ అడ్వకేట్ ఉండొచ్చు, A2కి సపరేట్ అడ్వకేట్ ఉండొచ్చు, లేదు కంబైన్డ్గా ఒకే అడ్వకేట్ అందరికీ కలిపి ఉండవచ్చు. సో అట్లాంటప్పుడు ఏం చేసుకోవచ్చు, ఒకవేళ సింగిల్ పార్టీ అనుకోండి, ఓన్లీ A1 పెడతాం. ఈవెన్ మల్టిపుల్ పార్టీ అంటే A1 A2 అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెట్టుకోవచ్చు. అండ్ అడ్వకేట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెడతాం. సో ఇక్కడ అగ్రిమెంట్లో వచ్చేసి ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ స్పెషల్ జేఎఫ్సిఎం ఎక్సైజ్ జడ్జ్ అండ్ క్రైమ్ నెంబర్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కంప్లైనర్ వచ్చేసి ద స్టేట్ ఆఫ్ త్రూ ఎస్హెచ్ఓ పిఎస్ తిప్పర్తి కంప్లైంట్. అండ్ అక్యూజ్డ్ ఎవరెవరు వచ్చారు, చింతా సోమేష్ అండ్ చింతా రాజేష్ అనే వాళ్ళు అక్యూజ్డ్ A1 A2. ఓకే, మెమో ఆఫ్ అపీరియన్స్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అక్యూజ్డ్ A1 A2 అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఎవరినైతే అడ్వకేట్ అపాయింట్ చేస్తున్నారు, I.V. మిస్టర్ లక్ష్మీకాంత్, రాణా ప్రతాప్ అడ్వకేట్స్. సో ఎంతమంది అడ్వకేట్స్ ఉంటే అంతమంది అడ్వకేట్స్ పేర్లు ఇక్కడ పెడతాం. ఓకే, లక్ష్మీకాంత్ అండ్ అడ్వకేట్ పెట్టిన తర్వాత నల్గొండ లొకేషన్. తర్వాత హ్యావ్ బీన్ డ్యూలీ ఇన్స్ట్రక్టెడ్ అక్యూజ్డ్ అండ్ ఇంట్రెస్టెడ్ ద అక్యూజ్ రిసైడింగ్. వాళ్ళు ఎక్కడ ఏ అడ్రస్లో రిసైడ్ ఉన్నారు, ఎక్కడ ఉన్నారో తిప్పర్తి మండల్లో ఉన్నారు. వాళ్ళ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ తెలిస్తే కంప్లీట్ అడ్రస్ రాసేయండి. ఫ్రమ్ అక్యూజ్డ్ క్రైమ్ నెంబర్ 1 2 3 4 అండ్ ఇయర్ ఆఫ్ 25 ఫర్ ద అఫెన్స్ అండర్ సెక్షన్. ఏ సెక్షన్ ప్రకారం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 498 ఏ సెక్షన్ ఆర్ 506 IPC ఉంది అనుకోండి. ఆ ఏ సెక్షన్ అయితే ఉందో ఆ సెక్షన్ పిఎస్ తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఇన్ ఆర్డర్ టు అపియర్ పెట్టిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అక్యూజ్డ్ పర్సన్ ఇంట్రెస్టెడ్ అన్న. అయితే ఎవరైతే అక్యూజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ అక్యూజ్డ్ 1 అక్యూజ్డ్ 2 సిగ్నేచర్స్ ఇక్కడ పెట్టాలి, A1 A2. అండ్ అదేవిధంగా ఫాలోయింగ్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్ సిగ్నేచర్ అనేది ఇక్కడ పెడతాం. దాంతోపాటు ఇక్కడ అటెస్టేషన్. ఓకే, ఇంకొక అదర్ అడ్వకేట్ తోటి అటెస్టేషన్ చేపిస్తారు. సో ఇది అడ్వకేట్ గారే చేపిస్తారు కాబట్టి జూనియర్ అడ్వకేట్, మీరు వేరే వాళ్ళు ఏ అడ్వకేట్ని సిగ్నేచర్ పెట్టమన్నా పెట్టేస్తుంటారు, నో వరీస్. సో దిస్ ఈజ్ కాల్డ్ మెమో ఆఫ్ అపియరెన్స్ అనమాట. ఓకే, అండ్ మనము ఒక వకాలత్ అంటే ఎలా చూసాము, డాక్యుమెంట్ రిఫరెన్స్, అదేవిధంగా మెమో ఆఫ్ అపియరెన్స్ అనేది చూస్తాం. ఫ్యామిలీ కోర్టులో మాత్రం 13 పిటిషన్ అనేది ఒక అడిషనల్గా వేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని కూడా నేను
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని చూద్దాం. ఫస్ట్ వకాలత్నామా అంటే ఏంది డెఫినేషన్ చూద్దాము. ఏ వకాలత్నామా ఈస్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఆథరైజింగ్ అన్ అడ్వకేట్ టు రిప్రజెంట్ ఏ క్లయింట్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. It is written consent given by the client to a lawyer to appear and plead on their behalf. Okay. And memo of appearance means a memo of appearance is a document filed by a party, usually the respondent or their advocate, to inform the court of their appearance in the matter, especially when no wakalat is yet to submitted. Okay na. ఇక్కడ మెమో ఆఫ్ అపిరెన్స్ అండ్ వకాలత్నామా గురించి మనం చూసాము. ఇది ఆథరైజ్డ్ అండ్ ఇట్ ఈస్ పార్షియలీ ఆథరైజ్డ్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వకాలత్నామా అండ్ మెమో ఆఫ్ అపిరెన్స్ అంట. ఓకే, వకాలత్నామా అంటే ఆథరైజెస్ ఏ లాయర్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ క్లయింట్ పర్మనెంట్లీ ఇన్ ద కేస్. ఓకే, వకాలత్నామా అనేది ఇట్ పర్మనెంట్ అంటే అడ్వకేట్ ఉన్నంత కాలం అది ఉంటుంది. వేరే అడ్వకేట్ రీప్లేస్ అవ్వాలి అంటే పాసిబుల్ కాదు. So memo of appearance is a temporary document to appear in the court, usually on specific date without full authorization. So మెమో ఆఫ్ ఆథరైజేషన్ అనేది క్రిమినల్ కేసెస్లో ఉంటుంది, ఫుల్ ఆథరైజేషన్ ఉండదు అనమాట. ఇది పార్షియల్గా ఎవరైనా చేసుకోవచ్చు. సో హౌ మెనీ మెంబర్ నేమ్స్ కెన్ బి పుట్ ఇన్ ద వకాలత్నామా మెమో ఆఫ్ అపిరెన్స్? ఎంతమంది పేరు పెట్టుకోవచ్చు వకాలత్నామా అంటే? మల్టిపుల్ అడ్వకేట్ నేమ్స్ పెట్టవచ్చు. మాక్సిమం 4 మెంబర్స్ వరకు లోకల్ రూల్స్, యాజ్ పర్ ద లోకల్ రూల్ ప్రకారం 4 మెంబర్స్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వకాలత్నామా ఎలా ఫిల్ చేయాలో మనం ఆల్రెడీ చూసాము. కోర్ట్ నేము, కేస్ డీటెయిల్స్, అండ్ అదే విధంగా ఆ పార్టీ అపీరెన్స్, అడ్వకేట్ నేము, సిగ్నేచర్ ఆఫ్ ద పార్టీ అడ్వకేట్, డేట్ ఆఫ్ అడ్రస్ అనేది దీస్ ఆర్ ద మ్యాండటరీ. ఓకే, సబ్మిట్ చేయాలి అంటే సబ్మిట్ వకాలత్నామా అలాంగ్ విత్ కేస్ ఫైల్ డ్యూరింగ్ ద ఫస్ట్ అపీరెన్స్. Submit memo of appearance when appearing without full wakalatnama or interim appearance. Both are submitted in the court registry filed before the presiding judge. ఓకే, రెండు కూడా కోర్టులో మనము ప్రిసైడింగ్ జడ్జ్ ముందులో మనం దీన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాట్ ఆర్ ద మ్యాండేటరీ పాయింట్స్ టు రిమెంబర్? ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఓకే, వాట్ ఆర్ ద మ్యాండేటరీ పాయింట్స్ టు రిమెంబర్ అంటే, క్లయింట్ కన్సెంట్ అండ్ సిగ్నేచర్, క్లయింట్ సిగ్నేచర్ అనేది ఎసెన్షియల్. ఓకే, క్లయింట్ సిగ్నేచర్ ఎసెన్షియల్గా ఉండాలి. అడ్వకేట్ సిగ్నేచర్ ఎసెన్షియల్గా ఉండాలి. కోర్ట్ ఫీ స్టాంప్ మస్ట్ బి ఫిక్స్. ఓకే, అండ్ అదేవిధంగా డీటెయిల్స్ మస్ట్ బి అక్యురేట్. ఓకే, వాట్ ఈజ్ ఎన్ఓసి అంటే ఏంది చూద్దాం. ఎన్ఓసి అంటే ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంట. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఈజ్ ఎ రిటర్న్ డాక్యుమెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎంగేజ్డ్ అడ్వకేట్ స్టేటింగ్ దట్ దే హ్యావ్ నో అబ్జెక్షన్. ఓకే, స్టేటింగ్ దట్ దే హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ అపాయింటింగ్ న్యూ అడ్వకేట్. ఒకవేళ న్యూ అడ్వకేట్ అపాయింట్ చేస్తున్న సమయంలో, ఓకే, ఈవెన్ మెమో ఆఫ్ అపీరెన్స్లో కానీ వకాలత్లో కానీ నో అబ్జెక్షన్ అని చెప్పేసి అడ్వకేట్ నేమ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ద ఫైనల్గా వచ్చేసి వాట్ ఆర్ ద స్టాంప్స్ రిక్వైర్డ్ వకాలత్నామా ఫర్ ద మెమో ఆఫ్ అపీరెన్స్? ఓకే, వకాలత్నామాకి జనరల్గా 1 రూపీ టు 10 రూపీస్ స్టాంప్స్ వరకు పెట్టుకోవచ్చు. అండ్ మెమో ఆఫ్ అపీరెన్స్ అనే దానికి 1 రూపీ స్టాంప్ అనేది అవసరం లేదు, పెట్టినా పర్వాలేదు. అదేవిధంగా వెల్ఫేర్ టికెట్ మాత్రం 100 రూపీస్ వెల్ఫేర్ టికెట్ మాత్రం వకాలత్ కానీ మెమో ఆఫ్ అపీరెన్స్ కానీ పెట్టాలి. సో ఇక్కడ డిఫరెన్సెస్ ఇన్ ఫైలింగ్ టైప్ ఆఫ్ వకాలత్నామా. ఫస్ట్ అడ్వకేట్, ఒకవేళ అడ్వకేట్ ఫస్ట్ అడ్వకేట్ అయితే ఓకే, అతను నో అబ్జెక్షన్ అనేది అవసరం లేదు అతనికి. ఫస్ట్ టైం అన్నప్పుడు వేరే అడ్వకేట్ లేరు కాబట్టి నో, అతనే పెట్టుకోవచ్చు. రీప్లేసింగ్ అడ్వకేట్ కూడా ఎన్ఓసి అవసరం లేదనమాట. ఒకవేళ ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నాడు, రీప్లేస్ అయ్యాడు, ఇన్ దట్ కేస్ కంపల్సరీ నో అబ్జెక్షన్ అనేది ఇంపార్టెంట్. మెమో ఆఫ్ అపిరెన్స్లో ఫస్ట్ టైం అనుకోండి, ఓకే, నో అబ్జెక్షన్ అవసరం లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ రీప్లేసింగ్ ఆఫ్ ద అడ్వకేట్, యాక్టివ్గా ఉన్నాడు అనుకోండి, ఒకవేళ ఓకే మెమో ఆఫ్ అపిరెన్స్లో అయితే ఓకే దేర్ ఆర్ ఛాన్సెస్ ఉండే అనమాట. పాసిబ్లీ ఒకవేళ నో అబ్జెక్షన్ ఉన్నా కానీ లేకున్నా కానీ అలో అవుతుంది.
కానీ సమ్ కోర్ట్స్ యాక్సెప్ట్ మెమో వితౌట్ ఎన్ఓసి ఫర్ లిమిటెడ్ పర్పస్ బట్ టు టేక్ ఓవర్ ద కేస్ ఫుల్లీ ఎన్ఓసి ఆర్ కోర్ట్ ప్రిమిసెస్ కోర్ట్ పర్మిషన్ ఈజ్ సేఫర్. సో సమ్ ఇన్స్టెన్సెస్లో ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఒక అడ్వకేట్ ఉన్నాడు, సో దాన్ని రీప్లేస్ చేయాలి అనుకోండి, ఇన్ దట్ కేస్ మాత్రం కోర్టు పర్మిషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ కొన్ని కేసెస్లో కొన్ని కోర్టులు మాత్రం అలో చేస్తాయి అనమాట మెమో అపీరియన్స్ అనేది. ఒకవేళ అడ్వకేట్ అవైలబుల్లో లేనప్పుడు క్రిటికాలిటీ ఉంటుంది. ఎందుకంటే నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ అయింది అనుకోండి, ఏదో ఒక సమయంలో పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల క్లయింట్స్ నష్టపోతారు. ఓకేనా? సో అందుకోసమే వెంటనే రీకాల్ పిటిషన్ అనేది వేయాలి. ఒకవేళ సమ్ కేస్ ఇఫ్ దే నాట్ అలౌడ్, ఓకే, ఇఫ్ దే ఆస్క్ కంపల్సరీ రిక్వైర్డ్ ఎన్ఓసి అన్నారు అనుకోండి, డ్యూరింగ్ ద టైం పార్టీ ఇన్ పర్సన్ వేసేయండి. పార్టీ ఇన్ పర్సన్ అంటే ఏంటంటే క్లయింట్ నేమ్ మీద విత్ రిప్రజెంటేటివ్ చేసుకొని మీరు కూడా వేసుకోవచ్చు. సో ఆ విధంగా పార్టీ ఇన్ పర్సన్ ఇవ్వండి అని మీరు రిక్వెస్ట్గా హానరబుల్ జడ్జ్ గారిని అడిగితే వాళ్ళు మీకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, బేస్డ్ ఆన్ ద క్లయింట్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద మ్యాండేటరీ డీటెయిల్స్, ఓకే, ఫర్ వకాలత్నామా అండ్ మెమో ఆఫ్ అపీరెన్స్. ఓకే, కొంతవరకు మీకు మెమో ఆఫ్ అపీరెన్స్ అండ్ వకాలత్నామా అనేది అర్థమై ఉంటుంది. మీకు ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు మాత్రం దాన్ని తీసుకోకుండా సింపుల్గా వదిలేయకండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు sustain in the legal field, okay, if you want to prove yourself in the legal field, then in that case compulsory you have to take at least one case and you have to do practice. So with the practice, regularly practice చేస్తూ ఉంటే, డైలీ కోర్ట్ అటెండ్ అవుతూ ఉంటే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. మీరు అదేవిధంగా కేసెస్ని గ్రాడ్యువల్గా వన్ ఆఫ్టర్ వన్ మీరు నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీకు కొంతవరకు అర్థమైనట్టుంటుంది. సో ఇది యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది, మన సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది అంటే న్యూ అడ్వకేట్స్ ఏ విధంగా వాళ్ళ రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి, ఏ విధంగా కేసులలో ఏ విధంగా వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కంటెంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఇది జస్ట్ ఓన్లీ ఒక ట్యుటోరియల్ కంటెంట్ మాత్రమే. ఓకే, కాబట్టి దీని ఒక ట్యుటోరియల్ ఆస్పెక్ట్లో మాత్రమే చూడండి. నెక్స్ట్ వేరే టాపిక్ మీద డిస్కషన్ చేద్దాము. మీకు ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే ఏమైనా అర్థం కాకపోయి ఉంటే కమెంట్ బాక్స్లో మీ ఇన్పుట్స్ పెట్టండి. అండ్ ఆల్సో ఏమైనా సజెషన్స్ ఉన్నా మీరు సజెస్ట్ చేయండి. సో ఫర్దర్ యాక్చువల్లీ ఐ విల్ ఫాలో యువర్ సజెషన్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.